తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సిన స్థానాలలో సీనియర్లకే సంబంధించినటువంటి సమస్య అలాగే ఉంది. ఇందులో వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం ఒకటి, అక్కడ దేవినేని ఉమాని తీసుకెళ్లి పెనమలూరు పెడతారన్నట్టుంది. మరోవైపు చూస్తే గుమ్మనూరు జయరాం గుంతకల్ నుంచి పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తుంటే అక్కడ పార్టీ క్యాడర్తో సర్దుకునేందుకు కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే మాజీ మంత్రి సిద్ధారాఘరావు పేరుని దర్శి నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఆయన వైసీపీలో చేరడం, అక్కడే మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఆయన మీద కొంత అసంతృప్తి. రాజంపేట నుంచి చెంగల్రాయుడు పేరుని పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. అయితే మరికొంతమంది కూడా ఇక్కడ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మరి శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష గట్టి పోటీ ఇవ్వలేదనేటువంటి అభిప్రాయం పార్టీలో ఉంది. ప్రత్యామ్నాయంగా అక్కడ ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తున్నారు. అయితే ఆవిడ చాలా రచ్చరచ్చ చేస్తుందన్న భయం ఉంది పార్టీకి. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, మామిడి గోవిందరావులు టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు ఎవరికి ఇవ్వాలనేది ఇంకా తేలలేదు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట్ల ప్రవాసాంధుడు గంపకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అక్కడ ఇంకా క్లిష్టంగానే ఉంది. కాకినాడ సిటీలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి ఇవ్వాలా లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరికైనా బరిలో దింపాలా అనేది కసరత్తు సాగుతోంది. చీరాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఆశావుల మధ్య పోటీ ఉంది. అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారడంతో తదుపరి విడతలో అభ్యర్థిని పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఆరూరులో వీరభద్రగౌడ్తో పాటు వైకుంఠం మల్లికార్జున జ్యోతి తదితరులు పోటీ పడుతున్నారు. ఇది సమీకరణాలు ఇచ్చి అక్కడ ఎవరికి ఇవ్వాలని దాని మీద కసరత్తు సాగుతుంది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తదుపరి విడతలో అక్కడ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. అమలాపురం స్థానాన్ని తొలుతూ జనసేనకు కేటాయించారు. సమీకరణాల భాగంగా స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుని పి గన్నవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించింది. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. అంటే మహాసేన రాజేష్కి ఎత్తు పెడుతున్నారు, అమలాపురం వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. అది అసలు పాయింట్.